ఈవెన్ ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు. ఈ 6 ఇయర్స్ అవుతుంది. బట్ ఈ 6 ఇయర్స్ లో నేను ఓన్లీ 2 టైమ్సే వ్రతం చేసుకున్నాను. ఇది నా థర్డ్ ఇయర్. మీరెన్ని ఇయర్స్ నుండి చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి. వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకటే చాట దొరుకుతాయని మేమైతే రిలయన్స్ వెళ్ళిపోయాం. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ అన్ని ఏం దొరకలే. జస్ట్ ఫ్రూట్స్, పళ్ళు అండ్ కోకోనట్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ తమలపాకులు తీసుకోవడానికి అయితే వచ్చేసాం. అండ్ పక్కన చూస్తే ఆ చిన్న బండి మీద చాలా మంది ఉన్నారని చూస్తే మనకి పూజకి ఏవేవి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి. అవన్నీ తీసుకొని ఇంకా వేరే ఐటమ్స్ కోసం అయితే మేము వెళ్ళిపోయాం. పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. బయలుదేరే ముందు స్వీట్ రూమ్ కి వెళ్ళి స్వీట్ కూడా తీసుకున్నాం. ఇది చాలా డేస్ నుండి ఉందంట బోధన్లో. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ మా పొట్టిదైతే అన్ని సదిరేస్తుంది. నేను ఇక్కడ ఐటమ్స్ అన్ని చూసుకుంటున్నా. ఇన్ కేస్ మర్చిపోతే మళ్ళీ రేపన్నా తెచ్చుకోవచ్చు కదా. ఇంకా పూలు అయితే నైటే కొట్టేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే మొత్తం క్లీన్ చేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పూజ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసే ముందు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నీట్ గా క్లీన్ గా కడిగేసి పెట్టుకున్నాను. దెన్ గడపలు కడగడం కూడా స్టార్ట్ అయిపోయింది. మా పొట్టిదానికి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇందులో. పూజ గది కూడా క్లీన్ చేసి దేవుడి పటాలను, విగ్రహాలను కూడా శుభ్రం చేసి పెట్టేశాను. చాలా హ్యాపీగా ఉంది. బికాస్ లాస్ట్ 2 ఇయర్స్ నుండి నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటలేదు. సో ఇయర్ ఎలాగోలాగో చేసుకుందాం అనుకున్నా, చిన్నగా అయినా సరే అని. మా జాముగాడు కూడా జాయిన్ అయిపోయాడు నాతో. ఇద్దరం కలిసి మంచిగా పూజ ఫినిష్ చేసేసుకున్నాం. అవ్వగానే వ్రతం కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. బట్ ఇద్దరు పిల్లలు ఫుల్ సతాయించారు. మెయిన్ గా మా లడ్డుగాడు వ్రతం స్టార్ట్ అవ్వడానికన్నా ముందే పడుకొని పోయింది. ఇంకా వ్రతం అయ్యే వరకు ఏ డిస్టర్బెన్స్ లేదు. వ్రతం మార్నింగే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్ అయ్యాక మా ఇంటి మహాలక్ష్ములకైతే వాయనం ఇచ్చేసాను. అనే వాయనాలకైతే వెళ్ళిపోయాం మేమిద్దరం. వాయనాలు ఇచ్చాను బట్ రికార్డ్ చేయలే. ఇదైతే మా పక్కింటక్క వాళ్ళ ఇంట్లో చేసిన పూజ. పుచ్చుకోవడాలు అయిపోయాక మేమైతే టెంపుల్ కి వెళ్ళిపోయాం. థాంక్యూ ఫర్ వాచింగ్.